మహారాష్ట్రలో ఇవ్వటం లేదు, తమిళనాడులో ఇవ్వటం లేదు, మహారాష్ట్ర లేదు, ఎక్కడా లేదు. కనుక 2500 రూపాయలు నెలవారీ పింఛన్లు ఢిల్లీలో ఇవ్వబోతా ఉంది భారతీయ జనతా పార్టీ. ఇక మనము ప్రతి నెల మహిళ ఖాతాలో 1500 రూపాయలు వేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాడు. దీన్ని ఢిల్లీలో కాపీ కొట్టి దాని 2500 రూపాయలు మేము నెలవారీగా మహిళల ఖాతాలో వేస్తాం మీ ఖర్చుల కోసం పెట్టారు. ఇక అక్కడ గ్రిగ్ వర్కర్లు అంటారు. గ్రిగ్ వర్కర్లు అంటే ఓలా, ఊబర్ ట్యాక్సీ నడిపేవాళ్ళు, తర్వాత స్విగ్గీ, జొమాటోలో ఆహార పదార్థాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు ఇంటికి చేరవేసేవాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి ఒక సంక్షేమ బోర్డు, గ్రిగ్గు కార్మికుల సంక్షేమ బోర్డు. ఈ బోర్డు ద్వారా కేంద్ర కార్మిక శాఖ ద్వారా వీళ్ళకి పింఛను వచ్చే విధంగా, సహజ మరణము ఏదైనా జరిగితే వాళ్ళకి జీవిత బీమా సంస్థ ద్వారా 10 లక్షల రూపాయల ప్రీమియం గవర్నమెంట్ కడుతుంది. దాని లబ్ధి 10 లక్షలు కుటుంబం పొందుతుంది. అలాగే ఇళ్లల్లో పనివాళ్ళు ఉన్నారు. ఆ ఇళ్లల్లో పనిచేసే వాళ్ళకి సంక్షేమ బోర్డు, వాళ్ళకు కూడా ఈ ఎల్ఐసి ప్రీమియం ప్రభుత్వం కట్టి వాళ్ళు జీవిత బీమా మరణించినప్పుడు 10 లక్షల రూపాయల లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధంగా ఫ్రీబీస్ మేము వ్యతిరేకం అంటూనే ఎట్టయినా ఆమ్ ఆద్మీ క్వార్టర్ను బదలగొట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ 4 రాష్ట్రాల్లో ఇచ్చిన ఉచితాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వటం లేదు. మరి బీజేపీ చంద్రబాబు నాయుడు బాటలోనే అక్కడ కూడా ఈ మేనిఫెస్టో రూపకల్పన చేసి అక్కడ ప్రధాన నాయకులు 3 అడ్రస్ లేకుండా ఓడగొట్టేశారు. కేజ్రీవాల్ పార్టీ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి, అట్లాగే ఉప ముఖ్యమంత్రి, ఆ ఉప ముఖ్యమంత్రి మనీష్ తివారీ, మూడో కీలకమైన వ్యక్తి సత్యేందర్ జైన్. ఈ 3 కూడా లిక్కర్ కుంభకోణంలో కీలక పాత్ర వహించారు, అవినీతిలో కీలక పాత్ర వహించారు. 3 జైలుకి వెళ్ళారు. ఈ 3 జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళని ప్రజలు తిరస్కరించారు. ఇక్కడ విశేషం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రాటజీ కమిటీ, వ్యూహరచన అమలు చేసే కమిటీని ఏర్పాటు చేసింది 22 మందితో. దేశంలో ఉండే సీనియర్ మంత్రులు, మాజీ మంత్రులు, కాకలు తీరిన నాయకులతో ఏర్పాటు చేశారు. దాంట్లో నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ను కూడా సభ్యుడిగా చేశారు. అది తెలుగువారి గర్వకారణమే. మరి పార్టీలో జూనియర్ అయినా, రెండవసారి పార్లమెంట్ సభ్యుడైనా ఆయనకు అవకాశం కల్పించి 2 నియోజకవర్గాలు ఇన్ఛార్జిగా పెట్టారు. ఈ 2 నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గం జంగ్పురాలో అక్కడ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పోటీ చేశాడు. అరవింద్ వ్యూహంతో ఆయన వాడగొట్టాడు. రెండో నియోజకవర్గం ధర్మపురి అరవింద్కి ఇన్ఛార్జిగా ఇచ్చింది ఆర్కేపురంలో కూడా చాలామంది తెలుగువారు ఉన్నారు, దక్షిణాది వాళ్ళు ఉన్నారు. వ్యూహాత్మకంగా అక్కడుండే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టి బీజేపీని గెలిపించాడు. అంటే ధర్మపురి అరవింద్కి ఇచ్చిన 2 కూడా విజయం సాధించే విధంగా అతను పావులు కదపటం తెలుగువారికి వారిచ్చిన గౌరవంగా మనం భావించాలి. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ బూత్ దగ్గర నుంచి అలాగే ప్రతి పేజీలో ఉండే ఓటర్లకు ఒక వ్యక్తిని ఇన్ఛార్జిగా పెడతారు. ఇప్పుడు ఒక బూత్లో ఒక 1000 మంది ఓటర్లు, 500 నుంచి 1000 మంది ఓటర్లు ఉంటే ఒక్కొక్క పేజీ, ఆ పేజీలో 15 మంది 10 మంది ఉంటే ఆ ఓటర్లకు ఒకరు ఉంటారు. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఢిల్లీ రాష్ట్రం వాళ్ళే కాక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చారు.
బీజేపీ కార్యకర్తలే కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా రంగప్రవేశం చేసి గత 6 నెలలుగా కష్టించి వ్యూహాత్మకంగా ఈ రోజున ఢిల్లీ మనం వాషింగ్టన్లా న్యూయార్క్లా ఉండవలసిన ఢిల్లీ అధోగతి పాలైపోయింది. చూడండి, యమునా కాలుష్యము, ఆ యమునా నదిలో నురుగులు వస్తూ ఉన్నాయి, కెమికల్స్ రసాయనాలు కలిసిపోతున్నాయి, మంచినీరు కాలుష్యం, మరి తర్వాత వాతావరణ కాలుష్యం. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మనం అసలు జీవించే పరిస్థితే లేదు. ఢిల్లీలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా సిగరెట్లు బీడీలు తాగకుండానే అక్కడుండే వాతావరణ కాలుష్యం, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ 500 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే 50 సిగరెట్లు తాగిన దాంతో సమానం. ఈ వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడంలో కేజ్రీవాల్ ఘోర వైఫల్యం చెందాడని, అలాగే దేశమంతా స్వచ్ఛ భారత్ అంటే ఇది ఢిల్లీ నగరం మురికి కూపంగా మారటానికి కారణం కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అని వాళ్ళు జెండాలు అడావిడి ఆర్భాటం లేకుండా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఒక ఇంట్లో 4 10 మందినో సమావేశపరిచి వాళ్ళను ఒప్పించి మెప్పించి భారతీయ జనతా పార్టీని గెలవవలసిన అవసరాన్ని పరోక్షంగా వాళ్ళలో బీజం నాటేవారు. ఈ వాతావరణ కాలుష్యం వల్ల అసలు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పిల్లల్ని స్కూల్కి వెళ్ళొద్దన్నారు. మీరు ఇంట్లో కూర్చొని జూమ్ ద్వారా ఆన్లైన్ క్లాసులు అన్నారు. స్కూల్ పిల్లలు స్కూల్ లేవు. ఆఫీసులకు వెళ్ళొద్దన్నారు, ఇంట్లో కూర్చొని ఆఫీస్ పని చేయమన్నారు. అసలు అక్కడ అయోమయం, గందరగోళం. విమానాలు అయితే అంతర్జాతీయ విమానాలు, జాతీయ విమానాలు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఎప్పుడు ఎగురుతాయో తెలియదు, ఎప్పుడు దిగుతాయో తెలియదు.